హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. మనమే మూవీ రివ్యూ. How about you, sir? Can I get something? Maybe your number? How about a glass of water? Fine. ఈ అమ్మాయి చేతి ఏది ఇచ్చిన What? ఈ రివ్యూ మొత్తం చూసాక మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో క్లారిటీ వస్తే ఈ మూవీ బాగుందా లేదా అనేది కూడా క్లారిటీ వస్తుందండి. స్టోరీ విషయానికి వస్తే పేరెంట్స్ కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఒక జంట అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోతారు. వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు బాధ్యత ఆ జంటకి ఫ్రెండ్స్ అయిన మన హీరో అండ్ హీరోయిన్ తీసుకుంటారు. వాళ్ళిద్దరూ ఎలాగైనా ఆ పిల్లోన్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని ఒప్పించి వాళ్ళ దగ్గరికి చేర్చాలనుకుంటారు. ఈ జర్నీలో వాళ్ళకి ఎదురయ్యే కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎమోషన్స్ అండ్ ఎట్ లాస్ట్ ఏం జరుగుతుంది అనేదే స్టోరీ. ఏమైంది? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? కామన్ సెన్స్ లేదా? అసలు నీకు బుద్ధుందా? అసలు మా నాన్న ఒకసారి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా? నాకు మాట ఇస్తావా? ఏంటి ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడనని మాట ఇస్తావా? మూవీ బాగుందండి, కానీ ఏదో తక్కువైంది. ఫ్యామిలీస్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఓపెనింగ్ చాలా మంచి ఎమోషనల్ పాయింట్ తో స్టార్ట్ చేస్తారు మూవీని. కానీ వాళ్ళు చూపించాలనుకున్న జర్నీ ఏదైతే ఉందో మూవీ టీం ఎక్స్పెక్ట్ చేసినంతగా మనం దానికి కనెక్ట్ అవ్వము. ప్రతి పాయింట్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ అనుకున్నంత సేపు లేదు, ఎంజాయ్మెంట్ ఉంది కానీ అనుకున్నంత సేపు లేదు, ఎమోషన్ ఉంది కానీ అనుకున్నంత సేపు లేదు. మూవీ బాగుంది కానీ అనుకున్నంతగా లేదు. మూవీలో క్యారెక్టర్ ఉంటది, హీరోయిన్ ఫియాన్సే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ హీరో ప్లే చేశాడు. ఆయన క్యారెక్టర్ అస్సలు ఒక్కలా ఉండదండి. ఏదో మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ వచ్చిన మనిషిలో ఉంటాడు. అండ్ అతని ప్రొఫెషన్ కూడా సేమ్ అంతే. చెప్పడం అయితే పైలట్ అని చెప్పారు, బట్ డాక్టర్ లా పేషెంట్స్ ని చూస్తాడు, ప్రాబ్లమ్స్ కి ప్రిస్క్రిప్షన్స్ రాస్తాడు. ఏంటో మరి ఆ క్యారెక్టర్ నాకు సరిగ్గా రాసుకోలేదు అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శర్వా గారు ఆబ్వియస్లీ చాలా బాగా చేశారు. కృతి శెట్టి తనలో టాలెంట్ ఉంది, కానీ అందరూ ఒకేలాంటి క్యారెక్టర్స్ రాస్తున్నారు తనకి. మేబీ ఇన్ ఫ్యూచర్ ఛాలెంజింగ్ రోల్స్ వస్తే షీల్ ప్రూవ్ హర్ సెల్ఫ్ అని నాకు అనిపిస్తుంది. ఈ మూవీలో షీఈస్ గుడ్ ఇన్ హర్ రోల్. మిగతా క్యాస్ట్ అంతా కూడా బాగానే చేశారు. మ్యూజిక్ వాస్ గ్రేట్. మూవీ చూస్తున్నప్పుడు అంతగా అనిపించకపోవచ్చు, కానీ ఆ బీజిఎంస్ గానీ ఆ సాంగ్స్ గానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇని చూడండి, చాలా మంచి ఫీల్ ఇస్తుంది. ఏషం అబ్దుల్ గారు ఫీల్ గుడ్ మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈయనకి పెట్టిందే పేరు అనేలా ఇస్తారు మ్యూజిక్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 అండి. కల్కి వచ్చే లోపు ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా మూవీ చూడాలనుకుంటే హ్యాపీగా వెళ్లి చూసేయచ్చు ఈ మూవీని. సో ఫైనల్లీ మనమే మూవీ ఈజ్ ఏ వెల్ మేడ్ ఫీల్ గుడ్ మూవీ, బట్ నాట్ అప్ టు ద మార్క్. కేర్లెస్ గా ఉన్నప్పుడు అన్ని బానే ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి? నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను, ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను. ఎమోషనల్ గా ఉండకుండా ఇంకెలా మాట్లాడతానమ్మా? దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.